దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా అండి అందరూ? దేవుని యొక్క మహాకృప ఇంతవరకు మనందరినీ కూడా క్షేమంగా ఉంచింది. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకి మాత్రమే కలుగునుగాక. ఆమెన్. జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు చాలాసార్లు చాలామంది ప్రజలు కష్టాల్లో ఉన్న వారిని మనం చూస్తూ ఉంటాం. కష్టాలు అంటే రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి, దేవుని నమ్మి దేవుని సన్నిధి గడుపుతూ లోకాశల చేత లాగబడి ప్రేరేపించబడి అపవాదికి చోటిచ్చి విశ్వాసంలో నుండి తొలగిపోయి కష్టాలు కొని తెచ్చుకునేవారు కాదంటారా? పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా మనం చూడగలం. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అని. దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని మీద నుండి తమ హృదయాన్ని ఎవరైతే తొలగించుకుంటారో వారు తమకి తాముగానే శోధనలను శ్రమలను కొని తెచ్చుకుంటారు. రెండవది, నీతిమంతులుగా జీవిస్తున్నప్పటికీ కూడా దేవుని వాక్యానుసారంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు తన చిత్తంలో మనకు అనుమతించే శ్రమలు. రెండు రకాలుగా శ్రమలు అనేవి ప్రతి మనిషికి కలుగుతూ ఉంటాయి. మాకే సమస్య లేదండి, మేము అన్ని విషయాల్లో సంతోషంగా ఉన్నాం, మాకంతా బాగుంది, ఏ కష్టం లేదు, ఏ ప్రాబ్లం లేదు, మాకు ఏ అవసరత లేదు అని చెప్పేవాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉంటారా అండి? అస్సలు ఉండరు. ఎవరిని కదిలించినా ఏదో ఒక శ్రమ కష్టమో చెబుతూనే ఉంటారు. ఏదో ఒక విషయంలో కొరతను కన్నీళ్లను అనుభవిస్తూనే ఉంటారు. తమ అవిధేయతతో తమకు తాము కొని తెచ్చుకున్న శ్రమలైనా, దేవుడు తన చిత్తంలో అనుమతించిన శ్రమలైనా, ఏదో ఒక రీతిలో క్రైస్తవులు కానీ అవిశ్వాసులు కానీ ఏదో ఒక రీతిలో శ్రమల చేత బాధపడుతూనే ఉంటారు. అయితే శ్రమ పడుతున్న వారిని చూసి మనకి జాలి అనిపిస్తుంది. వారు వెళ్తున్న ఆ వేదనను అనుభవించిన కనుక అనుభవాలు మనకుంటే ఆ పెయిన్, ఆ బాధ ఎలా ఉంటుందో మనకి చాలా బాగా అర్థమవుతుంది. కొన్నిసార్లు ఏదో మనకి తగిన సహాయం చెయ్యాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఒక మనిషి మరొక మనిషికి ఎంతవరకు సహాయపడగలడు? ఎంతవరకు ఆ బాధను కొరతను తీర్చగలడు? సంపూర్ణంగా కొరతల్ని తీర్చగల శక్తి, సంపూర్ణంగా కష్టాల నుండి విడిపించగలిగిన శక్తి ఒక మనిషికి ఉందంటారా? లేనే లేదు. కొన్నిసార్లు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చూస్తాం. ఆరోగ్యాన్ని మనం ఇవ్వగలమా? ఆర్థికంగా వారు అప్పంతా కూడా తీర్చేయగల శక్తి మనకుందా? లేదు. కానీ ఏదో ఒక రీతిలో ఆ కష్టాల్లో ఉన్న వారికి సహాయపడాలి అనే మనస్సు మనకుంటే ఒక అద్భుతమైన మార్గం ఉంది. లోకంలో ఎక్కడ ఉన్న వారికైనా, ఎలాంటి కష్టంలో ఉన్న వారికైనా మనం సంపూర్ణంగా సహాయం చేయగలం. దేవునికి స్తోత్రం. అది ఎలాగా అని అనుకుంటున్నారా? ప్రార్థన చేయడం ద్వారా. అవును, మనం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే ఏ స్థలంలో ఉన్న వ్యక్తి కోసమైనా, ఎలాంటి దిక్కు తోచని పరిస్థితిలో ఉన్న వ్యక్తి కోసమైనా మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి మోకరించి చేతులెత్తి దేవుణ్ణి అడగగలిగితే దేవుడు ఆ కష్టంలో ఉన్న వారికి మన ప్రార్థనలు విని వారికి సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఈ సహాయం అయితే కష్టతరమైంది ఏది కూడా కాదు కదండి. డబ్బులు మనం ఇవ్వలేకపోవచ్చు, ఆర్థికంగా మనం సహాయం చేయలేకపోవచ్చు, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకి మనం ఆరోగ్యం ఇవ్వలేకపోవచ్చు, ఎక్కడో దూరంలో ఉన్న వ్యక్తుల్ని కనీసం బాధలో వెళ్ళి పరామర్శించగలిగిన పరిస్థితి కూడా మనకి అవకాశం కూడా లేకపోవచ్చు. కానీ మనం ఎక్కడ ఉన్నామో అక్కడ మనం మోకరించి పరలోకపు తలుపులు కనుక మనం తట్టగలిగితే, ప్రభు పాదాల వద్ద ఆ కష్టంలో కొట్టుమిటాడుతున్న ప్రజల కొరకు కన్నీటితో మొరపెట్టగలిగితే, కనిపించకుండా లోకంలో ప్రజలెవ్వరికీ కనిపించకపోయినా సరే వారికి మనము పరోక్షంగా అద్భుతమైన సహాయం చేస్తున్నట్టే లెక్క. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల్ని దైవజనుడైన మోషే
ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో కొందరు శత్రువులు అమాలేకీయులని పిలువబడేవారు వారి మీద యుద్ధానికి వచ్చారు. దైవజనుడైన మోషే నాయకుడిగా ఉన్నప్పటికీ యుద్ధం విషయంలో యవనస్తుడిగా పరిచారకుడిగా ఉన్న యెహోషువ ఎంతో ముందు ఉండేవాడు. యుద్ధం చేయడానికి యెహోషువ వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు దైవజనుడైన మోషే చేసిన సహాయం ఏంటో తెలుసా అండి? ప్రార్థనే. అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు యెహోషువ కొన్నిసార్లు ఓడిపోతూ ఉన్నాడు, కొన్నిసార్లు అతడు వెనకకి తగ్గిపోతూ ఉన్నాడు. మోషే దైవజనుడు ఏం చేశాడో తెలుసా అండి? కొండ మీదకి వెళ్ళి కూర్చొని చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడైతే చేతులెత్తి దేవునికి ప్రార్థన చేశాడో అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధం చేసి యెహోషువకు విజయాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే ఆయన చేతులు బరువెక్కి అలసిపోయి చేతులు దింపేశాడో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. యెహోషువ ఓడిపోతూ ఉన్నాడు, శత్రువులకి విజయం వస్తూ ఉంది. అప్పుడు ఇద్దరు వ్యక్తులు వెళ్ళి, హూరు అహరోను అనే ఇద్దరు వ్యక్తులు వెళ్ళి ఆ దైవజనుడైన మోషే చేతులను ఆదుకొని కలిసి ప్రార్థించుచుండగా అద్భుతమైన రీతిలో సంపూర్ణమైన విజయాన్ని దేవుడు తన ప్రజలకు అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా. కొండ మీదకి కూర్చొని చేతులెత్తి ప్రార్థించడం ద్వారా అద్భుతమైన సహాయాన్ని ఆయన చేశాడు. ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు అతని ప్రార్థన విని యెహోషువ పక్షంగా నిలబడి విజయాన్ని చేకూర్చాడు. ప్రియ స్నేహితుడా, ఏ కష్టంలో ఉన్న వారి కోసమైనా మనం కన్నీటితో ప్రార్థిస్తే కనిపించకుండా వారికి సహాయం చేస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథంలో మనం అపోస్తులైన పౌలు గారిని మనం చూసినప్పుడు ఆయన తన ప్రతి విషయాన్ని సంఘంతో పంచుకునేవారు. సంఘ బిడ్డల్ని ప్రార్థన సహాయం అడిగేవారు. మీరు మా కోసం ప్రార్థన చేయండి, మేము ధైర్యంగా వాక్యం బోధించినట్లుగా మా కోసం ప్రార్థన చేయండి, దేవుడు మమ్మల్ని కాపాడునట్లుగా మా కోసం ప్రార్థన చేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అని దైవజనుడు ప్రతి విషయంలో సంఘ బిడ్డల ప్రార్థన సహాయాన్ని కోరుకున్నాడు. ఈ రోజుల్లో కొంతమందిని చూస్తే అండి, ఎన్నో శ్రమల్లో కొట్టబడుతూ ఉంటారు, కానీ ప్రార్థన చెయ్యండి అని ఒక్క సహాయం అడగలేరు. మనకి ఏదైనా అవసరమైతే ఎంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఎన్ని రకాలుగా బ్రతిమలాడుతారో, కానీ నేను ఈ పలానా కష్టంలో ఉన్నాను, నా కోసం నా కుటుంబం కోసం దయచేసి మీరు ప్రార్థన చేయండి అని తోటి సహోదరుని సహాయం అడగలేరు. దైవజనుడి దగ్గరకు వచ్చి చెప్పలేరు. ఏమని అనుకుంటారేమో, నేను అవిధేయతలో ఉన్నాను అందువల్లనే ఇలా జరిగింది అని అనుకుంటారేమో, ఇంకా ఏవో ఉద్దేశాలు మనసులో పెట్టుకొని దైవజనుడిని ప్రార్థన సహాయం అడగకుండా ఉంటారు, సంఘాన్ని ప్రార్థన సహాయం అడగకుండా ఉంటారు. ప్రార్థన సహాయం లేకపోతే, ఒకరికొకరు ప్రార్థనతో సపోర్ట్ చేసుకోలేకపోతే మనం ఎలాగ సమస్యల నుండి విడుదల పొందగలమండి? పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు చెప్పిన ఒక మాటని మనం ఇలా చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతున్నా. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. అదేదనగా, మేము బ్రతుకుదుమను నమ్మకం లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతిమే. మరియు మృతులను లేపు దేవుని యందే కాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుము అను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆసియా అనే ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఎంతో గొప్ప మరణపు అంచులోకి మేము వెళ్ళిపోయాం. బ్రతుకుతామనే నమ్మకం మాకు లేదు, కానీ దేవుడు మమ్మల్ని తప్పించాడు. మీరు మీ ప్రార్థనల ద్వారా మాకు సహాయము చేయుచుండగా ఇక ముందుకు ఆయన మమ్ములను తప్పిస్తాడు. మీరు మీ ప్రార్థనల వలన మాకు సహాయము చేయుచుండగా.
ఒకరు మరొకరికి సహాయం చేయాలి అంటే మొదట వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రియ స్నేహితుడా, కష్టాల్లో ఉన్న వారి కొరకు, ప్రతి ఒక్కరి కొరకును బైబిల్లో మనం చూస్తాం, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కోసం ప్రార్థన చేయడం మంచిది. మనం ప్రార్థన చేస్తే మనం వారి గొప్ప సహాయం చేస్తున్నట్టు. ప్రార్థన సహాయాన్ని కోరుకోవడం గొప్ప భాగ్యం. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమగల ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, కష్టంలో, ఇబ్బందులు కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు మేము ఏ సహాయం చేయలేకపోవచ్చును, కానీ మోకరించి నీ పాదాల సన్నిధిలో మొర్రపెడుతున్నామయ్యా. మా సహోదరులు ఎంతమంది అయితే నీకు దూరమై నిన్ను విడిచి శ్రమలు విస్తరించబడి కొట్టబడుతూ ఉన్నారో వారందరికీ విడుదల దయచేయండి. మరలా నీతో అంటికట్టమని, నీ సన్నిధిలో స్థిరపరచమని వేడుకుంటున్నాం. దేవా, నీ చిత్తానుసారంగా శ్రమలు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయండి. శ్రమ తర్వాత రెట్టింపు దీవెనిచ్చి మీరు దీవించండి. అందరి కొరకు మేము చేతులెత్తి ప్రార్థిస్తున్నామయ్యా. దైవజనుడైన మోషే, యెహోషువ గారి కోసం ఎలాగైతే ప్రార్థించారో, చేతులెత్తి నీ సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు ఎలాగైతే వారికి విజయాన్ని ఇచ్చావో, అలాగే నీవు కూడా వారందరికీ విజయాన్ని దయచేయండి. మా బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, మా గ్రామ ప్రజలు కష్టంలో, శ్రమలో, వేదనలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ సహాయం సంపూర్ణంగా అందును గాకాన్ని ప్రార్థిస్తున్నాం. ఇంకను భారమైన మనసుతో ప్రార్థన సహాయాన్ని అందరికీ అందించగల కృపను మాకు దయచేయండి. ఆ ప్రజలందరి పక్షంగా మేము చేతులెత్తుతూ ఉండగా నీ సహాయాన్ని సంపూర్ణంగా దయచేసి మమ్మల్ని అందరినీ దీవించమని వేడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరలా రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి ఉదయకాలం అన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.